వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో అయితే మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురాబోతున్నారు. దానిలో భాగంగా విఆర్ఓ వ్యవస్థ అనేది మళ్ళీ రాబోతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో మొదటికెళ్ళి చివరి వరకు చూడండి. ఈ కొత్త జాబ్ ప్రొఫైల్ పైన ఈ కొత్త జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ప్రతి ఇన్ఫర్మేషను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియో చూసేవాళ్ళు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఖచ్చితంగా అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే బీఆర్ఓ ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు వీడియోలో నేను అందించబోతున్నాను. ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్, మన రేవంత్ అన్న గవర్నమెంట్ మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను తీసుకురాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2019 సంవత్సరంలో బీఆర్ఓ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినారు. ఆ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఆ విఆర్ఓగా వర్క్ చేసిన ఎంప్లాయీస్ని అందరినీ, ఉద్యోగులందరినీ వివిధ డిపార్ట్మెంట్లలో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో వాళ్ళని సర్దుబాటు చేసినారు. అయితే అలా సర్దుబాటు చేసి అప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ విలేజ్ ఆఫీసర్స్ అందరినీ కూడా తీసేసినారు. దాని కారణంగా విలేజ్లో ఏదైతే మండల రెవెన్యూ ఆఫీస్కు అనుసంధానంగా ఉంటూ విలేజ్లో ఉండే ఈ రెవెన్యూ ఆఫీసర్స్ వర్క్ అంతా కూడా వాళ్ళ పదవితో తొలగిపోవడం వలన ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ అనేది చాలా లోపభూయిష్టం అయిపోయింది. పనులు ఎక్కడ ఆగిపోయినాయి, చాలా దారుణంగా అయిపోయింది. మళ్ళా మండల స్థాయిలో మండల స్థాయిలో రెవెన్యూ ఆఫీస్లో వర్క్ బర్డెన్ అధికంగా అయిపోతుంది. తహసీల్దార్ల పైన, డిప్యూటీ తహసీల్దార్ పైన, అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పైన. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్త రెవెన్యూ చట్టాలు అనేది తీసుకొస్తుంది. ఈ కొత్త రెవెన్యూ చట్టాలకు ఖచ్చితంగా విఆర్ఓలు అవసరం. ఈ విఆర్ఓలు అవసరం కాబట్టి ఇంతకుముందు ఎవరైతే కేసీఆర్ మాజీ సీఎం ఉన్నాడో అతను టోటల్గా తీసేసిన ఈ విఆర్ఓ వ్యవస్థను ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మళ్ళీ పునర్నిర్మాణం చేయబోతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న విఆర్ఓలు అయితే ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ మాతృ డిపార్ట్మెంట్ ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లకు వాళ్ళ బ్యాగ్ తీసుకొని వాళ్ళందరికీ కూడా అయితే ఇంతకుముందు టీఎస్పీఎస్సీ వాళ్ళు 2018లో విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చేసి ఇంకెవరైనా కొత్త వాళ్ళు అంటే ప్రమోషన్తోనో లేకపోతే అంతకుముందు నియామకమైన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా రెవెన్యూలో తీసుకొని వాళ్ళకు కొద్దిగా శాఖపరమైన ట్రైనింగ్ లాంటివి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తారంట. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే రెవెన్యూ గ్రామాలు 10,909 రెవెన్యూ గ్రామాలని. ఈ 10,909 రెవెన్యూ గ్రామాలకి ఖచ్చితంగా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విఆర్ఓ అవసరం. ఒక్కొక్క విఆర్ఓ ప్రతి గ్రామానికి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న విఆర్ఓలు ఏదైతే ఇన్ సర్వీస్లో ఇంతకుముందు ఉన్న విఆర్ఓలు అందరినీ తీసుకున్న తర్వాత ఇంకా 8,000 ఖాళీలు ఉండబోతున్నాయి. ఈ 8,000 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషను గవర్నమెంట్ అతి త్వరలో వేయబోతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఈ 8,000 ఖాళీలు అంటే చాలా ఎక్కువ, ఇవి మామూలు కాదు. వీటి అర్హతలు ఏంది, వీటికి ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా చెప్పబోతున్నాను. క్లియర్ కట్గా వినండి. ఎందుకంటే నేను వీడియో చేస్తున్న ప్రతిసారి వీడియో కింద చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, నన్ను మిత్రులు, అన్న విఆర్ఓ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కదా, దాని గురించి చెప్పండి అని అంటున్నారు. సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే 8,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఈ 8,000 ఖాళీలు విఆర్ఓలు. ఈ విఆర్ఓ అనేది పేరు వాడరంట. ఈ విఆర్ఓ అనే పేరును తీసేసి ఇంకో వేరే కొత్త పేరు పెడతారంట. అది విలేజ్ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ అని, ఇంకా లేకపోతే వేరేది ఏదైనా పేరు అయితే తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ విఆర్ఓ అనే పేరు పెట్టే మాట్లాడదాం. ఈ విఆర్ఓలకు 8,000 పోస్టులు రాబోతున్నాయి. ఈ విఆర్ఓలు 8,000 పోస్టులలో కొన్ని పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ అర్హత ఉంటుందంట. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందనే అర్హత ఉంటుందట. ఇంకా కొన్ని ఉద్యోగాలకు వచ్చేసి డిగ్రీ అర్హత ఉంటుందట. ఈ డిగ్రీ అర్హత, ఇంటర్మీడియట్ అర్హత ఉన్న పోస్టులు కలిపితే 8,000 పోస్టులు ఉంటాయంట. ఈ 8,000 పోస్టులు అన్నిటికి కూడా అతి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేయాలి అన్న ఆలోచనతో మన రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆలోచన ఉంది. సో పొంగులేటి శ్రీనివాస్ గారు వారు రెవెన్యూ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన ఎప్పటికి ఒకటే మాట మాట్లాడుతున్నాడు, ధరణిని సమూలంగా ప్రక్షాళన చేసేస్తాము, కొత్త రెవెన్యూ చట్టాలను తెస్తాము. ఇప్పుడు ఏదైతే మనకు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఉందో అంటే ఆర్ఓఆర్ ఉందో, ఆర్ఓఆర్లో చాలా ప్రక్షాళన చేస్తారంట. దాని కారణంగానే చాలా డిస్టర్బ్ అయిపోతుంది.
ఈ ఆర్ఓఆర్ అనేది. సో దానివల్ల ఎవరి భూమి ఏంది, ఏ రికార్డులో ఎవరి భూములు ఉన్నాయి, ఎవరి పేర్లు ఉన్నాయి అనేది కూడా చాలా దారుణంగా అయిపోయింది. సో ఈ ఆర్ఓఆర్ను కూడా మేము ప్రక్షాళన చేయబోతున్నాం. దాని కారణంగా కూడా మాకు విఆర్ఓ వ్యవస్థ చాలా అవసరము. మాకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది లేని కారణంగా మేము ఈ విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చుకోబోతున్నాము. 8,000 ఖాళీలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. 8,000 ఖాళీల విద్యార్హతలు కొన్ని పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్, కొన్ని పోస్టులకు వచ్చేసి డిగ్రీ అనేది ఉంటుంది. ఇవి అతి త్వరలో రాబోతున్నాయి. అతి త్వరలో అంటే ఇప్పుడు వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలోనూ కాదు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు, ఈ శాసనసభ సమావేశాలలో రెవెన్యూ చట్టాన్ని కొత్తగా పెడతారంట. ఆ రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన తర్వాత వాళ్ళకు ఈ విఆర్ఓ సిస్టమ్ను మళ్ళీ వాళ్ళు సమావేశం అయ్యి అసెంబ్లీలో విఆర్ఓ సిస్టమ్ను తీసుకొస్తున్నారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా సభ ఆమోదం అవసరం. దీనికి కూడా శాసనసభ ఆమోదం అవసరం. శాసనసభ ద్వారా ఆమోదించి రద్దు చేసిన విఆర్ఓ వ్యవస్థను కేసీఆర్ అంటే శాసనసభ ఆమోదించి విఆర్ఓ అనే పదవులు ఇక ఉండవు, ఆ ఉద్యోగాలు ఉండవని శాసనసభ రద్దు చేసింది ఆ పదవులని. సో అలాంటి జాబ్ ప్రొఫైల్ను మళ్ళీ కొత్తగా అసెంబ్లీ ఆమోదించి మళ్ళీ అందుబాటులోకి పౌర సేవలు తీసుకురాబోతుంది. వీళ్ళు విలేజ్లో ఉండే పౌర సేవలు అన్నీ చేస్తారనమాట. వీళ్ళు మెయిన్గా విలేజ్లో ఆ రెవెన్యూ భూములకు సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయడము, ఎవరి భూమి ఏంది అని చూడడము, కొత్తగా రెవెన్యూ రికార్డులలో ఎవరైనా భూములు కొనుక్కుంటే వాళ్ళను ఆ గ్రామస్తులైనా వాళ్ళు నిజంగానే ఈ రెవెన్యూ భూమి వాళ్ళకి ఉందా, కొనుక్కునేది కూడా కొనుగోలు కరెక్టేనా అనేది కూడా చూసి అదేవిధంగా వాటిని అన్నిటిని కూడా రిజిస్ట్రేషన్కి మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కే అనుసంధానం చేశారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అవసరము. ఎందుకంటే ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్క్ బార్డెన్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి ఒక విలేజ్లో ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటే ఆ విలేజ్లో భూమి లెక్కలు కానీ పంట లెక్కలు కానీ చాలా ఉంటాయి. అవన్నిటి కూడా వాళ్ళ సేవలు అవసరం కాబట్టి ప్రభుత్వం మళ్ళొకసారి అయితే రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓలను తీసుకురాబోతుంది. ఆ విఆర్ఓలు ఎవరైతే మీకు ఉద్యోగం ఇంట్రెస్ట్ ఉంది, రెవెన్యూ విలేజ్ ఆఫీసర్ ఉద్యోగం ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఆశపడండి. ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. అది 8,000 నోటిఫికేషన్తో రాబోతుంది. ఆ 8,000 నోటిఫికేషన్ అనేది చాలా ఎక్కువ. అది నిజం చెప్పాలంటే చాలా ఎక్కువ. ఒక విలేజ్ ఇంతకుముందు అయితే మనకు 2009-10 సంవత్సరాలలో ఒక్క విలేజ్కి 2 రెవెన్యూ ఆఫీసర్లు ఉండే. ఉదాహరణకి ఒక గ్రామంలో 10,000 లేకుంటే 8,000 జనాభా ఉన్న గ్రామాలకైతే 2 ఉన్నారు రెవెన్యూ ఆఫీసర్స్. ఇప్పుడు మరి గ్రామాలు అన్నవి కొద్దిగా కొత్త గ్రామాలు ఏర్పడ్డాయి, కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పడ్డాయి. సో ఇంకెక్కువగా అంటే వాళ్ళు చెప్పిన 8,000 పోస్టులతో పాటు ఇంకెక్కువ కలుస్తాయని నేను అనుకుంటున్నాను. ఒక 12,000, 10,000తోనైతే ఖచ్చితంగా రాబోతున్నాయి. ఎందుకనంటే ఎక్కువ గ్రామాలైనాయి కొత్తగా, మళ్ళీ ఎక్కువ మండలాలైనాయి కొత్తగా, మళ్ళీ విలేజ్లో కూడా ఎక్కువ జనాభా కూడా పెరిగింది. సో కాబట్టి అంతకుముందన్న ఒక విలేజ్కి 2 ఉండే విఆర్ఓలు. ఇప్పుడైతే నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఒకరినే ఇస్తారంటున్నారు. ఆ 10,909 మందిలో 8,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 8,000 గ్రామాలకు పోస్టులు అవసరం ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే వాళ్ళు ఒక గ్రామానికి ఒక్కరు నియమిస్తామంటున్నారు. మరి ఒక్కరిని నియమించవచ్చు, 2 నియమించవచ్చు. సో ఏదేమైనా కానీ మొత్తానికైతే ఒక మంచి నోటిఫికేషన్ రాబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే కాదు, ఇంకా దానికి టైం ఉంది. జాబ్ ప్రొఫైలు, దాని పేరు, ఇంకా అదంతా కూడా గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. గవర్నమెంట్ అతి త్వరలో డిసైడ్ చేస్తుంది ఆ పేర్లన్నిటిని కూడా. వాటి అన్నిటిని డిసైడ్ చేసిన తర్వాత ఏమంటే జాబ్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. చాలామందికి అయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఊరికే మన వీడియోల కింద కామెంట్ చేస్తున్నారు. మీ అందరికైతే ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకనంటే ఇక వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడైనా రావచ్చు. అది వస్తే ఏప్రిల్లో రావచ్చు, మార్చిలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. విఆర్ఓ వ్యవస్థ అనేది మళ్ళీ ఖచ్చితంగా నూతన రూపంతో ముందడుగు రాబోతుంది. ఓకే, వీడియో చూసిన వారు ప్రతి ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం